మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ జన్మ ఎత్తినా, ఏ ఏ ఏ లోకంలో ఉన్నా మనతో పాటు అయ్యా నేనున్నాను నీతో, నేనున్నాను నీతో అని నరకానికి కూడా మనతోటి వస్తాడటండి స్వామి. అది కృష్ణుడి యొక్క స్వభావం. ఎప్పుడైతే మనం ధర్మం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ భగవాను ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకొని తరిస్తాం, అది మానవ జన్మ యొక్క సఫలీకృతం. అది మానవ జన్మ యొక్క పూర్ణత్వం. ఇది సనాతన ధర్మం అంటే, ఇది భక్తి సాంప్రదాయం అంటే, అది కృష్ణుడు అని అంటే. అయితే నరకం గురించి ప్రస్తావన వచ్చింది. మీకు ఒక నరకం వీడియో చూపిద్దాం అనుకున్నానండి. కానీ భక్తులు అన్నారు, ప్రభుజీ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, చూపించొద్దు, భయపడిపోతారు అని అన్నారనమాట. అందుకే మేము చూపించట్లేదు. కానీ నరకం విషయం రాగానే ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ద్వారాలు ఉంటాయి కదండి. అలానే నరకానికి కూడా కొన్ని ద్వారాలు ఉన్నాయటండి. ఏంటి ఆ నరకాలకి సంబంధించిన ద్వారాలు అని మన ఇక్కడ 21వ శ్లోకంలో ఒకసారి చదువుదామండి. చదవండి 21వ శ్లోకం ఒకసారి. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्. కామము, క్రోధము, లోభము అనేవి ఈ నరకానికి దారితీసే 3 ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి. కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. 3 ద్వారాలు ఉన్నాయటండి నరకానికి. ముఖద్వారాలు నరకానికి 3 ఏంటది? కామ, క్రోధ, లోభం. కామము లస్ట్, క్రోధము యాంగర్, కామ, క్రోధ, లోభము గ్రీడ్. ఈ 3 ద్వారాలట నరకానికి. ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామము, లస్ట్. ప్రభుపాదుల వారు ఒక కథ చెప్తారండి. ఒక ఆయన ఒక అమ్మాయిని చూసి చాలా ఇన్ఫాక్చువేట్ అయిపోతాడండి. కావాలి 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 కావాలని పరిగెత్తుతూ వెళ్తారనమాట. అయితే ఆవిడ దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎలాగైనా సరే నాకు కావాలి అంటే ఆవిడ చెప్తుంది, సరే అయ్యా ఒక వారం రోజుల తర్వాత రా అంట. అయితే మీ అడ్రస్ ఇవ్వు అనగానే అడ్రస్ ఇస్తుంది. ఇక్కడిక్కడ ఇది నిజమైన అడ్రస్, ఆ నిజమైన అడ్రస్సే రా. 7 రోజుల తర్వాత వస్తాడండి. ఒక ఆవిడ బయట కూర్చుంటుంది. ఆమె ఒక అందమైన పేరు కూడా తెలియదండి. అందమైన అమ్మాయి ఉంది కదా, ఎక్కడుంది అంటే లోపల ఉంది వెళ్ళు అని. సరే అని లోపలికి వెళ్తాడండి ఈ పిల్లోడు. అయితే అక్కడ ఒక 3-4 కుండీలు పెట్టుంటాయండి. ఆ కుండీలు ఓపెన్ చేస్తాడు. చూడంగానే వాంతి వచ్చేస్తుంది ఆయనకి. అని కక్కుకుంటూ బయటకు వస్తాడండి. ఏయ్ ఏంటి ఆ అందమైన అమ్మాయి ఏది అని అంటే, నేనే. నువ్వా? నువ్వు కాదు, అందమంతా ఏమైంది? లోపల ఉంది. ఏం చేసిందో తెలుసా అండి ఈవిడ? కొన్ని మాత్తర్లు, ఆయుర్వేదిక్ మాత్తర్లు, మూలికలు, అరణ్యంలో దొరికే కొన్ని మూలికల్ని సేవించిందండి. దానివల్ల ఏమైంది అంటే నిరంతరం మోషన్స్, వామిటింగ్స్, బ్లడ్ అదంతా బయటకు వచ్చేసిందండి. ఎప్పుడైతే ఆ బాడీలో ఉండే ఆ లిక్విడ్స్ అంతా కూడా బ్లడ్, మ్యూకస్, వామిటింగ్ ఇవన్నీ కూడా ఏవేవైతే బయటకు వచ్చేసాయో అవన్నీ కూడా ఈ కుండీలలో పెట్టేసిందండి. పెట్టేసి మూత పెట్టేసింది. ఈయనేమన్నాడండి, నాకు అందం కావాలి, అందం కావాలి, లోపలికి వెళ్ళి చూడు అందం ఏంటి అని అన్నదండి. నిజంగా చెప్పాలంటే మీకు ఒక విషయం తెలుసా అండి? ప్రపంచంలో అందం 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 అంటున్నాం కదా, జస్ట్ అదొక 1 mm థిక్నెస్ అండి అంతే. ఈ చర్మం కానీ ఇలా ఒలిచామనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి, ఎవ్రీబడి విత్ నో స్కిన్. ఏంటండి మన స్వరూపం? ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి. ఈ శరీరం పైన ఎంత వ్యామోహము, ఎంత మక్కువ, ఈ మొత్తం ప్రపంచం అంతా పురుష స్త్రీ, స్త్రీ పురుష ఆకర్షణలో మొత్తం ప్రపంచమే ఇలా కొట్టుకుపోతుందండి ఆ ధర్మం వైపు. ఎంత ఎంత విచిత్రం చూడండి. జస్ట్ ఒక చిన్న లేయర్ అండి, ఇంత లేయర్ అంతే. ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బను కూడా చూడలేమండి మనం. లోపల అమ్మో లోపల ఫ్లెష్. ఒక ఒక చిన్న పిల్లవాడు వచ్చి, ప్రభుజీ ఫ్లెష్ కనిపిస్తుంది, ఫ్లెష్ కనిపిస్తుంది. ఒకటే ఎంఎం మొత్తం మనల్ని మాయలో పెట్టి నడిపిస్తుంది. దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ. చాలా కష్టం అండి భగవంతుడి యొక్క మాయాశక్తిని దాటడం అంటే. ఎలా దాటచ్చండి? ఎప్పుడైతే ఈ తత్వత ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఏంటి శరీరం? వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక వ్యక్తి నడుస్తున్నాడట, నడుస్తుంటే కంపు వాసన కొడుతుందటండి. అక్కడ ఎవరో బాత్రూమ్లు పోయారట, కంపు వాసన చీ చీ తూ తూ అంటున్నాడట. అయితే ఆ బాత్రూమ్ పిలిచిందట, ఏ ఇక్కడ రారా బాబు, ఏంటి చీచీ తూతూ అంటున్నావు?
అని అంటే, ఏం లేదు కంపు కొడుతున్నావు నువ్వు, కంపు కొడుతున్నావు నువ్వు అంటే, నేను నీ లోపలికి వెళ్ళక ముందు బ్రహ్మాండంగా గులాబ్ జాములు, రసగుల్లాలు, భక్షాలు, సకినాలు ఇలా ఉండేదాన్ని. నీ లోపలికి వెళ్ళానే నేను ఇలా కంపు కొడుతుందని తయారయ్యాను. శరీరం పైన ఎంత మీరు చూడండి అసలు ఏ మంచి పదార్థమైనా సరే, ఎన్ని మంచి పదార్థాలు శరీరం లోపలికి వచ్చినా సరే, దాన్ని చెత్త చేసి పంపిస్తుంది శరీరం. అవునా కాదా చెప్పండి? ఇక్కడి నుంచి వచ్చేది, ఇక్కడి నుంచి వచ్చేది, ఇక్కడి నుంచి వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదైనా చూడండి, ఏదైనా మంచి పదార్థం వస్తుందా అండి? ఒకటే ఆప్షన్ ఉందండి మనిషికి, వాలంటీర్గా మంచి తెచ్చి అది నోరు, దాన్ని కూడా చెత్త పనులకు ఉపయోగించామనుకోండి, ఇక అయిపోయినట్టే మనం. ఒకటే ఒక దగ్గర మంచి చెయ్యొచ్చు, నోటి ద్వారా మంచి మాట్లాడచ్చు అంతే మనిషి. అది కూడా మంచిగానే మాట్లాడకపోతే ఇంకా భగవంతుడు మనిషి జన్మ ఇచ్చి వేస్ట్ ఇంకా. కాబట్టి మనము మంచి మాట్లాడే 10 మందికి ఉపయోగపరమైన మాటలు రేపు స్వామి చెప్తాడండి. ముందు ముందు చెప్తాడు. స్వామి ఎంత బాగా చెప్తారు. ఎలా భగవంతుడు ఎంత కేరింగ్, ఎంత మనకి మంచి చేయాలని చూస్తాడంటే, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా తినాలి, అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడండి పాపం అమాయకుడు ఆయన. ప్రతి ఒక్క విషయం చెప్తాడండి. భగవద్గీత జ్ఞానం లేనివారు అజ్ఞానంగా మాట్లాడుతుంటారండి. కానీ భగవద్గీత వినాలి అందరూ కూడా. తప్పుడే తెలుస్తుంది. ఏంటి భగవానుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క కరుణ ఎలాంటి ఉంది జీవుల పైన. కాబట్టి కామము ఏం లేదండి. అది జస్ట్ భౌతికమైన భ్రమ అంతే. దానిపైన ఈ కామం వల్ల ఎవరైతే తప్పులు చేస్తుంటారో సీదా హైవే, నరకానికి హైవే ఇది. ఒకటేంటి? కామము. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవటండి. స్మూత్ హైవే అటండి. సీదా కామం అనే హైవే ఎక్కితే డైరెక్ట్ నరకానికి తీసుకెళ్ళిపోతుందట. ఏ టర్న్ లేదండి. సీదా స్ట్రెయిట్ ఒకటే రోడ్. రెండవది ఏంటో తెలుసా అండి? క్రోధము. ప్రతి చిన్న చిన్న విషయాలకి, ఇంత చిన్న విషయాన్ని పెద్ద పెద్ద విషయం చేసేస్తూ అనవసరమైన విషయాలన్నింటినీ చక్కగా అట్నుంచి ఇట్నుంచి అట్నుంచి అట్నుంచి తెచ్చి కలిపేసి ఒక నిమిషంతో పోయేదాన్ని 4-5 రోజులు పొడిగించుకొని అందరినీ అరిచి బాధపెట్టి, మీకో విషయం తెలుసా అండి? క్రోధం యొక్క స్వభావం ఏంటో తెలుసా అండి? ఫస్ట్ అరిచేస్తాం. అరిచిన వాళ్ళు బాధపడతారు. అరిచాక మనము బాధపడతాం. అందరినీ బాధలో ముంచేస్తుందండి కోపం. అవునా కాదా చెప్పండి? కాబట్టి కోపానికి విరుగుడేంటి? ఒకళ్ళు అన్నారటండి, ఒక సాధువు వచ్చారట ఇంటికి. అయ్యా మాకు అన్నీ బానే ఉన్నాయండి. ఇంట్లో అంతా బానే ఉన్నారు. అందరు బానే ఉన్నారు. నాతోటే ప్రాబ్లమ్ అయ్యా. నాకు చాలా కోపం ఉందయ్యా. ఏదో ఒకటి చెయ్యయ్యా. సాధువు అన్నారట, సరే అమ్మా మంచిగా నీకు ఒక చిన్న మెడిసిన్ తెచ్చాను. మంచి మెడిసిన్ ఇగో చక్కగా ఇందులో ఏం చేయంటే ఈ మెడిసిన్ తీసుకో. రోజు కోపం రాంగానే ఎలా అయితే కోపం వచ్చిందో టకా టకా 2 స్పూన్లు మెడిసిన్ స్పూన్లో వేసుకో. ఆయనతో తాగేసి ఓ 10 నిమిషాలు ఓపిక పట్టి ఉండు చక్కగా అని అంటే, సరే అని ఈవిడ కోపం రాంగానే 2 స్పూన్లు మెడిసిన్ తీసుకొని తాగి 10 నిమిషాలు కామ్‌గా ఉండేదట. 6 నెలలు అయిపోయాక ఈ సాధువు వచ్చాడట. మళ్ళీ తిరిగొస్తే అడిగాడట, అమ్మా ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్? అంటే కోపమే లేదండి ప్రభుజీ. కోపమంతా వెళ్ళిపోయింది ప్రభుజీ. ఒకటే ప్రాబ్లమ్ ఉందండి. మీరిచ్చిన మెడిసిన్ అయిపోయింది. ఇంకో బాటిల్ ఇవ్వండి అన్నదట. ఈ సాధువు అన్నారట, అమ్మా మెడిసిన్‌లో ఏం లేదమ్మా. అది ఉత్తి చక్కెర నీళ్ళే. అయ్యో! చక్కెర నీళ్ళే అండి. మరి ఎలా పనిచేసిందండి? అంటే మెడిసిన్ కాదమ్మా పనిచేసింది. నువ్వు 10 నిమిషాలు నోరు మూసుకొని ఉన్నావు గదా! అది పనిచేసింది అన్నాడట. కాబట్టి కోపానికి, క్రోధానికి విరుగుడేంటి అంటే ఓపిక అన్నది. ఆ కోపం రాంగానే మాట్లాడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండటం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని సెల్ఫ్ పరిశీలన చేసుకోవటం. దానికి అనుసరంగా మాట్లాడటం. పక్కన వాళ్ళ నోట్లు మూయకూడదండి. మనం నోరు మూసుకోవాలన్నమాట కోపం వచ్చినప్పుడు. అప్పుడు గొడవలనేవి తగ్గువవుతాయి. అలా కానీ మనం ఉండగలిగితే ఆ క్రోధం నుంచి మనం బయటపడగలుగుతాం. కామః, క్రోధః తథా లోభః. లోభం అంటే గ్రీడ్ గ్రీడ్ లోభం. కావాలి, కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ లోభం ఉండే వ్యక్తి అండి ఎన్నటికీ సుఖంగా వాడికసలు ఎండే లేదండి లోభానికి. మీరు చూడండి, మీకో వీడియో చూపిస్తాను చూడండి. ఈ లోభం అంటే ఏంటో మీకు తెలుస్తది.
చూసారా? ఒకటి లోపలికెళ్ళింది, 2 వచ్చాయి. ఆగలేదు. 2 లోపలికెళ్ళాడు, 4 ఏసాడు. ఆగలేదు. 4 లోపలికెళ్ళింది, 8 బయటికొచ్చాయి. ఆగలేదు. 8 లోపలికిచ్చారు, 10 బయటికొచ్చాయి. ఆగలేదు. 10 లోపలికన్నాడు, వాడు షట్టర్ మూసుకున్నాడు. అలా లోభి వ్యక్తి తీసుకోవాలి, తీసుకోవాలి, తీసుకోవాలి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి. ఇలా మనకి చెప్తారండి కవులు. ఎలా అంటే తేనెటీగ ఎలా అండి ఎంత కష్టపడుతుందో తెలుసా అండి మీకు? తేనెటీగ కష్టం మీకు ఎప్పుడైనా చూపిస్తాము. అసలు ఎన్ని వేల వేల పువ్వులలోకెళ్తే కానీ తేనె రాదటండి బయటికి. ఇది కూడా ఇంత తేనె రావాలంటే 1000 కంటే ఎక్కువ పూల దగ్గరికెళ్ళి కష్టపడి తీసుకొచ్చి పెడితే ఒక్కడొస్తాడు, ఇలా ధూపం వేస్తాడు, పిండేసేస్తాడు, తీసుకెళ్ళిపోతాడండి. కాబట్టి లోభం ఉండకూడదండి. మీరు చూడండి, ఇది ఆధ్యాత్మికంగా కాదండి. ఈ మూడే సామాజికంగా కూడా అన్నిటికంటే పెద్ద శత్రువులు. కామము, క్రోధము, లోభము ఇవి సామాజికంగా కూడా అన్నిటికంటే పెద్ద శత్రువులు. అందుకే ఇక్కడ భగవంతుడు జాగ్రత్త, ఇవి నరకానికి తీసుకెళ్తాయని చూపిస్తున్నారు చూడండి. మీరు చూడండి, కామము వల్ల లైంగికమైన దాడులు, క్రోధము వల్ల హింస, అత్యాస వల్ల అవినీతి. ఈ మూడే కదండి ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద క్రైమ్స్. ఇవి ఈ సమాజంలో మనల్ని అందరినీ కూడా పాడు చేసేవి కాదా అండి ఇవన్నీ కూడా? కాబట్టి ఈ మూడిటి గురించి జాగ్రత్తగా ఉండు. ఈ మూడిటి నుంచి దూరంగా ఉండు. ధార్మికంగా ముందుకెళ్ళు అనేది భగవానుడు మనకి చెప్తున్నారండి. ఎప్పుడైతే మీకొక విషయం చెప్తానండి. ఎప్పుడైతే ఇప్పుడు దైవీ గుణములు, ఆసురీ గుణములు ఈ రెండిటి గురించి భగవానుడు చెప్పాడు కదండీ! ఎప్పుడైతే మనము ఆసురీ గుణములు దగ్గర గురించి తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే దైవీ గుణములు తెలుసుకొని ఆ దైవీ గుణముల వైపు మనం వెళ్తామో, అప్పుడు మనకి భగవంతుడు ఆ శాస్త్రములు పెట్టిన ఒక బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి హద్దులు మనల్ని కాపాడడానికంట. ఆ శాస్త్రము పెట్టిన బౌండరీస్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడు మనకుండే ఎబిలిటీస్, మనకుండే ఒక రెస్పాన్సిబిలిటీస్, ఒక రోల్స్, భగవంతుడు మనకి ఎంపవర్మెంట్ ఈ 3 ఇస్తాడండి. మనకి ఎబిలిటీస్ ఇస్తాడు, మనకి రోల్స్ ఇస్తాడు, మనకి ఎబిలిటీస్ ఇస్తాడు. భగవంతుడు మనల్ని ఎంపవర్ చేస్తాడు ఈ సమాజానికి మంచిగా చేయడానికి, ఎప్పుడైతే మన లోపల దైవీ గుణములు ఉంటాయో. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆ దైవీ గుణములను పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? పెంచుకొని ఎలా మనం ధార్మికంగా నడవాలి, ఎలా సమాజంలో అందరికీ మంచి చేసేటట్టుగా ఉండాలి, ఎలా ఒక సమాజంలో ఒక వెలుగు నింపాలి అని మనం నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండాలి. మీకు విషయం చెప్పినా అండి, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే ది వైజ్ ఆర్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ డౌట్స్. ఎవరికైతే జ్ఞానం ఉండదో, ఇది చేయొచ్చా అండి, అది చేయకూడదా అండి, ఇది చేయొచ్చా అండి, అలా చేస్తే ఏమవుద్దండి, ఇలా చేస్తే ఏమవుద్దండి. అండ్ ఫూలిష్ ఆర్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎవరికైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో మొత్తం అన్ని చోట్లకి వెళ్ళిపోయి బీభత్సాన్ని సృష్టించేస్తున్నారు. ఎవరైనా రోడ్ పైన సిగరెట్ తాగడానికి భయపడుతున్నారా అండి? కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి భయపడతాం. ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడడానికి భయపడుతున్నారా అండి? ఎవరు భయపడరు. కానీ మనం హరినామం చెప్పడానికి భయపడతాం. ఎవరైనా చొక్కాలు, ప్యాంట్లు చింపుకొని వేసుకోవడానికి భయపడుతున్నారా అండి? కానీ మనం శరీరాన్ని ఫుల్‌గా కవర్ చేసుకొని చక్కగా సాంప్రదాయకమైన దుస్తులు వేసుకోవడానికి భయపడుతున్నాం. ఎవరైనా పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్‌లకి వాటికి వీటికి వెళ్ళడానికి భయపడుతున్నారండి? భయం లేదండి. పబ్లికల్‌గా అన్ని బిల్ బోర్డ్స్ పైన చూపిస్తూ మరి వెళ్తున్నారండి. కానీ మనం గీత, భాగవత ప్రవచనాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి రావడానికి నామోషి అయిపోతుంది. మీకో విషయం తెలుసా అండి? యువతకి ముందుగా చెప్తానండి. ఎప్పుడైతే సమాజంలో మనం మంచి మార్గం వైపు వెళ్తామో తప్పకుండా వస్తాయండి. తెలిసినా మీకు మేము ఎప్పుడైతే ఇంజినీరింగ్ చదువుతున్నామో ప్రతిరోజు బొట్టు పెట్టుకొని చక్కగా రోజు ఆలయానికెళ్ళి వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికెళ్ళి చక్కగా అక్కడ అరగంట సేపు సహస్రనామం చదువుకొని చక్కగా తీర్థం పుచ్చుకొని, ప్రసాదం పుచ్చుకొని, ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు అందరూ ఏమనేవాళ్ళు, పంతులొచ్చాడు అని అంటుండేవాళ్ళు. మేమనుకున్నాం సరే అనుకోని మాకేంటి మేము బ్రహ్మాండంగా స్వామి సేవలో ఉన్నాం, మనకేంటండి. ఇంకో విషయం తెలుసా అండి, ఎవరైతే మమ్మల్ని అన్నిటికంటే వాడి ప్రకారంగా ఏడిపించేవాడో ఒకరోజు ఏమన్నాడు తెలుసా అండి, మా రూమ్కి వచ్చి
నా దగ్గర కింద నేను చైర్ పైన కూర్చొని చదువుకుంటున్నా. కింద కూర్చున్నాడండి. నేను "ఒరేయ్! ఏంట్రా ఇలా కింద కూర్చున్నావు" అంటే, "ఏం లేదు. ఒకసారి చెయ్యి చూసి చెప్తావా నా జీవితంలో ఏం నడుస్తుందో" అన్నాడు. నేనన్నా, "ఏమైందిరా నీకు అలా అయిపోయింది?" "ఏం లేదు. చాలా కష్టం ఉందయ్యా. నువ్వే నాకు హెల్ప్ జేయాలి. ఎవ్వరితోటి బాధ చెప్పుకోలేను. నీతోటే చెప్పుకోగలుగుతాను కాబట్టి నీ దగ్గరకొచ్చాను." ఇది యదార్థమైన విషయం అండి. ఎప్పుడైతే ఎవరైతే మనల్ని ఎగతాళి చేశారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మీరు కానీ ఆ ధార్మికమైన మార్గంలో నడిస్తే వాళ్ళే మన దగ్గరకొస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆనందాన్ని ఇవ్వలేరు. ఎవ్రీబడీ ఈజ్ సూపర్ఫిషియల్. ఓన్లీ ఎ కృష్ణ భక్త ఈజ్ రియల్. కాబట్టి ధార్మికమైన మార్గంలో వెళ్ళడానికి అస్సలు భయపడకండి. గర్వంగా చెప్పుకోండి. నేను సనాతన ధర్మానికి చెందినవాడిని. మనకి మిగతా విషయాలలో ఉండే పిచ్చి గర్వాలున్నాయి కదండీ! అవి తగ్గించుకొని, దీంట్లో గర్వపడి నేను భారతీయుడిని. నేను సనాతన సంప్రదాయానికి చెందినవాడిని. నేను భక్తుడిని. ఆ జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరించే ప్రయత్నం మనందరం చేద్దాం. అదే లోకానికి కళ్యాణకరం. ఈ విషయాలన్నీ కూడా భగవానుడు 16వ అధ్యాయంలో చెప్పి, రేపటి రోజున 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగములు. ఆ! అన్నీ 3 విభజనలు చేస్తాడండి భగవంతుడు. ఎంత వైభవంగా చెప్తారండి. శ్రద్ధలో విభజనలేంటి, ఆహారంలో గుణములేంటి, తపస్సులో రకాలేంటి, తర్వాత మనకి అన్ని విషయాలు దానములో అన్నీ ఒక్కొక్కటి చిన్న పిల్లలకి నేర్పించినట్టు చెప్తాడండి. ప్రతి ఒక్క విషయం నేర్పుతాడండి భగవంతుడు. ఇంకెన్ని రోజులున్నాయండి? రేపు, ఎల్లుండి అయిపోయింది భగవద్గీత పూర్తయిపోయింది. కాబట్టి ఎప్పుడు ప్రారంభమైందో కూడా తెలియట్లేదు.